నుంచి సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. అది దేవతలైనా మానవులైనా పశుపక్షాదులైనా సరే. నా మరణం పగలు గాని రాత్రి గాని, నా మరణం గృహం లోపల గాని గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని నిర్జీవుల చేత గాని, అదే విధంగా యోగం ద్వారా లభించే అన్ని సిద్ధులు నాకు ప్రదానం చెయ్యండి. ఇటువంటి వరాన్ని ఇప్పటి వరకు నేను ఏ భక్తుడికి కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ ఒకటి మాత్రం నిజం, నీవు చేసిన విధంగా ఘోరమైన తపస్సు ఇంతకు మునుపెవ్వరూ సృష్టిలో చెయ్యలేదు, ఇక మీదట భవిష్యత్తులో చెయ్యబోరు. తథాస్తు. నారాయణాయ నమో నమః, వాసుదేవాయ నమో నమః, నారాయణాయ నమో నమః, వాసుదేవాయ నమో నమః. నారాయణాయ నమో నమః, వాసుదేవాయ నమో నమః. సాక్షాత్కరించిన సత్యస్వరూపుడా, అన్నిటా అంతటా నీవే ఉండగా. భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేను. భగవంతుడిని మరచిపో. నేను ప్రహ్లాదునికి మరణదండన విధిస్తున్నాను. విష్ణువు తొత్తువే కదా, పిలువ అతన్ని. కనీసం నీవు పిలిచినప్పుడైనా అతను నా ముందుకు వస్తాడేమో చూద్దాం. ఈ రోజే తేలిపోవాలి మా ఇద్దరిలో పిరికి నక్క ఎవరో, సింహం ఎవరో. నరసింహస్వామి! నరసింహస్వామి!
వ్యక్తమవుతుంది. నేనే ఈ జగత్తుకు తండ్రినని. బ్రహ్మదేవుడు నా సృష్టి. నేనే సృష్టికర్తను. నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపల లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇది సజీవము కాదు, నిర్జీవము కావు. స్వామిని శాంతించమని చెప్పు. స్వామి నీ మాటే వింటారు. స్వామి శాంతించండి స్వామి. ఓం వాసుదేవాయ, ఓం నరసింహాయ నమః.